రవ్వ లడ్డు అంటే చాలామందికి ఫేవరెట్ స్వీట్ కదండీ! తినడం ఈజీ కానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు. పాకం పట్టడం అనేది పెద్ద ప్రాసెస్. అందరికీ సెట్ అవ్వదు. అలాంటి వారు ఇలా ఇన్‌స్టంట్‌గా స్వీట్ చేసుకొని తినొచ్చు. ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి. పాకం పట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ అండి. నేను మీ మహేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్. ప్రాసెస్‌లోకి వెళ్తే గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దాన్ని మంచిగా కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత అందులో 10, 15 జీడిపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మీరిక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఏదైనా వాడుకోవచ్చండి. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేయించుకుంటున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో 1½ కప్ నేను 1½ కప్ యూజ్ చేస్తున్నానండి బొంబాయి రవ్వ. అది వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. అప్పుడే లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా బొంబాయి రవ్వను నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. నెయ్యితో పాటు మంచిగా కలుపుకొని రెడ్‌గా అయ్యే వరకు వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన లడ్డూల టేస్ట్ అనేది మొత్తం మనం ఈ రవ్వను వేయించుకునే పద్ధతిలోనే ఉంటుందండి. మనం ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అనేవి అంత బాగా ఉంటాయి. ఇది వేగుతున్నప్పుడే ఒక కప్పు చూపిస్తున్నాను కదా, ఒక కప్పు వెండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా 2 కలుపుకొని మంచిగా వేగి ఒక మంచి అరోమా అనేది వస్తుందండి. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇందులో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మంచిగా చల్లార్చుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత ఒక కప్పు మనం మిక్సీ పట్టుకున్న పంచదార కూడా వేసుకోవాలి. అందులోనే ఒక 5, 6 లవంగాలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా. వేడిగా ఉన్నప్పుడు పంచదార పొడి వేయకండి, గడ్డలు కట్టుకుంటుంది. చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా పంచదార అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని అంతటి ఒక గిన్నెలోకి తీసుకొని కాచి చల్లార్చిన పాలు పోస్తూ మంచిగా ముద్దలాగా చుట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, వాటికి తగినన్ని పాలు పోస్తూ ముద్దలాగా చుట్టుకోవాలి. మనం వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో పెట్టుకొని మంచిగా ముద్దలాగా చుట్టుకుంటే మన ఇన్స్టెంట్‌గా ఎంతో ఈజీగా 5 మినిట్స్‌లో అయిపోయే బొంబాయి రవ్వతో రవ్వ లడ్డూలు అన్నవి చాలా ఈజీగా అయిపోతాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉన్నప్పుడు మనకు టైం సరిపోదు కదండీ! అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా టైం సేవ్ చేస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చేసుకొని స్వీట్‌ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.